అమెరికా ఇరాక్ మీద యుద్ధం చేసి అక్కడ ఆయిల్ క్షేత్రాల వరకు దాని దగ్గర ఉంచుకుని మిగతాదంతా వాళ్ళ ప్రభుత్వాలను ఆళ్ళనే నడుపుకోమంది. అట్లాగే మొన్న వెనిజులా మీద దాడి చేసి అక్కడ అధ్యక్షుడిని లోపలేసి ఆయిల్ క్షేత్రాల వరకు తన దగ్గర పెట్టుకుని పరిపాలన మీ చావు మీరు చావండి అని చెప్పింది. అంటే ఆయిల్ క్షేత్రాల ఆక్రమణే అమెరికా లక్ష్యం. ఇప్పుడు ఇరాన్‌లో కూడా వాళ్ళ సావేదో వాళ్ళు చస్తే వీళ్ళకేం అభ్యంతరం లేదు. అయితోల్లా జరుగుద్దా లేకపోతే ఇంకోళ్ళ పాలన జరుగుతదా ఆళ్ళకేం ప్రాబ్లమ్ లేదు. వాళ్ళకి ఆయిల్ క్షేత్రం మీద పట్టుండాలా, అణ్వాయుధాలు లేకుండా ఉండాలి. అణ్వాయుధాలు తయారు చేయనీయకుండా ఆటి అణు కేంద్రాలన్నిటి దెబ్బతీశారు కాబట్టి ఇక నో ప్రాబ్లమ్. అట్లాగే నేవీ, ఎయిర్ ఫోర్స్‌ని దెబ్బతీశారు కాబట్టి పెద్ద ప్రాబ్లమ్ లేదు. ఓన్లీ చిన్నపాటి దాడులు మాత్రమే చేయగలుగుతది ఇరాన్. కంగారు పడాల్సిందేం లేదు. కానీ కర్గ్ దీవి ఇది కీలకం. 90% ఆఫ్ ఇరాన్ ఆయిల్ ఎక్స్‌పోర్ట్స్ అక్కడి నుంచినే జరుగుతాయి. దాన్ని స్వాధీనం చేసుకునేటటువంటి దిశగా అమెరికా అడుగులు వేస్తున్నటువంటి వేళ దాన్ని కాపాడుకునేందుకు ఇరాన్ రంగంలోకి దిగింది. పూర్తి స్థాయి ఆయుధాలు ఎఫ్‌పివి డ్రోన్స్. మొన్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా, ఉక్రెయిన్ వాళ్ళ ప్రాణాలు తీయడానికి వాడింది. ఆ డ్రోన్స్‌ని అంటే అవి ఇరానే పంపించింది రష్యాకి. ఆ డ్రోన్స్ పెద్ద ఎత్తున ఇప్పుడు కర్గ్ దీవికి పంపించింది. వేలాది మంది ఉక్రెయిన్ ప్రజల సైనికుల ప్రాణాలు తీసినటువంటివి. దాంతో పాటుగా హెలికాప్టర్లను కూడా కూల్చగలిగిన డ్రోన్స్ ఇవి. ఇప్పుడు అవి పెద్ద ఎత్తున అక్కడికి చేర్చడం ద్వారా అమెరికాకి చూసుకుందామని చెప్తోంది ఇరాన్.